మామిడి చెట్టు అనుకుంటున్నా నా పళ్ళన్నీ పక్షులన్నీ తిని వెళ్ళిపోతున్నాయి, ఎక్కడైనా ఒక్క పక్షి నా గురించి ఇది మామిడి పండు తిన్నాను, మామిడి చెట్టు చాలా గొప్పది అని చెప్పొచ్చు కదా అని ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఓదార్చట, అయ్యో అలా అనుకుంటావేమిటి, ఎప్పుడు అలా నెగటివ్ వ్యతిరేకంగా ఆలోచించకు, పళ్ళు తిన్నవాళ్ళు ఎవరూ చెప్పలేదండి మామిడి చెట్టు గురించి, చేదు చిగుళ్ళు తిన్న కోయిల చెప్పిందండి ప్రపంచం అంతా, నేను మామిడి చిగుళ్ళు తిన్నా కాబట్టే నేను ఇంత బాగా పాడగలుగుతున్నా. అంటే మన ఎంతమంది దూషించినా ఎంతమంది తప్పు పట్టినా మన సేవనెవరూ గుర్తించకపోయినా గుర్తించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ భగవంతుడు గుర్తిస్తాడు, ఆయన కోసం చెయ్యాలి, ఆయన కోసం చెయ్యాలి, లోకుల గుర్తింపు కోసం కాదు. చేదు పువ్వు తిన్న కోయిలకు ఉన్న కృతజ్ఞత తీయని ఫలాలు తిన్న చెట్లకు లేదే. మన జీవితాలు కూడా అంతే. మన వల్ల అత్యుత్తమమైన ప్రయోజనాలు పొందిన వారు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఏమీ పొందిన వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు. ఆశ్చర్యంగా ఉంటుంది కదా, ఆశ్చర్యంగా ఉంటుంది కదా జీవితం. అందుకని సేవ మానకూడదు. మామిడి చెట్టు